హలో హఫీజ్ బ్రదర్, హౌ ఆర్ యూ? హాయ్, ఫైన్. మీరు ఎలా ఉన్నారు? ఫైన్. సో ఏంటి అంటే యూట్యూబ్లో బెస్ట్ యూట్యూబర్గా, వన్ ఆఫ్ ద బెస్ట్ యూట్యూబర్గా మీకు మంచి పేరు వచ్చింది, మంచి పేరు ఉంది కూడా. అండ్ మీ వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఏంటంటే యూట్యూబ్లోకి ఎందుకు రావాలనిపించింది? అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? సో మా ఫ్యామిలీ గురించి మాట్లాడినట్టయితే 5 మెంబర్స్ ఉంటాం మేము. ఇప్పుడు మ్యారేజ్ అయింది కాబట్టి 6 మెంబర్స్. సో మదర్, 2 చెల్లెళ్ళు, నాన్న, నేను, మొత్తం 5గురం ఒక చిన్న రూమ్లో ఉండేవాళ్ళం. అంటే నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను చూసింది ఏంటి అంటే పేదరికమే. సో అక్కడ అప్ టు 10th వరకు నేను చెప్పినట్టు ఇంతకుముందు ఇంటర్ ఫెయిల్ అయింది అదంతా చెప్పాను కదా. సో అంతవరకు కూడా నేను ఒక చిన్న రూమ్లో ఉండేవాళ్ళం. సో ఎప్పుడైనా సరే అమ్మ చెప్పింది ఏంటి అంటే మాకు ఎప్పుడు బూస్ట్ ఇచ్చేది ఎక్కడ అంటే, ప్రోత్సహించేది ఎక్కడ అంటే మంచిగా చదువుకుంటే ఈ పేదరికం ఏదైతే ఉంటుందో అది పోద్ది, అందులో నుంచి బయటపడవచ్చు అని చెప్పేసి అమ్మ ఏంటంటే ఎక్కువ చదువుకోమని చెప్పేసి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది అన్నట్టు. సో ఏదేమైనా సరే అంటే మా ఇంట్లో ఆర్థికంగా ఎన్ని కష్టాలు ఉన్నా సరే చదువుకోవడానికైతే వీలు కల్పించేది అన్నట్టు. అంటే ఆ బుక్స్ దగ్గరైనా కానివ్వండి, లేకపోతే ట్యూషన్స్ దగ్గరైనా కానివ్వండి, మంచి ట్యూషన్స్ వెతకడంలో అయినా కానివ్వండి. సో అక్కడ మదర్ బాగా కేర్ తీసుకునేది అన్నట్టు. ఎందుకంటే మా మదర్ ఎక్కువ చదువుకోలేదు, ఎక్కువగా అంటే అసలు చదువుకోలేదు. కాబట్టి మేమైనా చదువుకుంటే భవిష్యత్తులో ఏదో ఒకటి చేస్తామని చెప్పేసి ఎక్కడ కూడా చదువుని స్కిప్ చేయనిచ్చేది కాదు. స్కూల్కి వెళ్ళకపోతే కొట్టేది, లేకపోతే ట్యూషన్స్కి వెళ్ళకపోయినా కూడా కొట్టేది అన్నట్టు. సో పక్కా చదువు దగ్గర అయితే స్ట్రిక్ట్గా ఉండేది. సో అలా అక్కడనే ఏంటంటే మాకు చిన్నప్పటి నుంచి కొంచెం డిసిప్లిన్ అలవాటైంది. ఫస్ట్ ఏంటి అంటే అందరినీ చూసాం ఎలా ఉంటారు, అంటే డబ్బులు ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అనేది చూసాం. ప్లస్ ఏంటంటే డబ్బులు లేకపోతే మనల్ని ప్రపంచం ఎలా చూస్తుంది, ఎలా గౌరవిస్తుంది అనేది కూడా నాకు 10th వరకే అర్థమైపోయింది. సో అక్కడ ఏంటి అంటే పక్కా సక్సెస్ ఉన్న వాళ్ళనే జనాలు గుర్తిస్తారు, లేకపోతే వాళ్ళని దగ్గర రానిస్తారు అనేది అయితే నాకు 10th లోపటినే అర్థమైపోయింది. అందుకోసం ఏంటంటే 10th అయిపోయిన వెంటనే చదువు స్టాప్ చేసేద్దాం అనుకున్నాను. రీజన్ ఏంటి అంటే అప్పటి వరకు నేను మా ఇంట్లో మా మదర్ పడ్డ కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చూశాను కాబట్టి. సో అప్పుడున్న పరిస్థితుల ప్రకారం నేను చదువు ఎలాగైతే స్టాప్ చేశానో నా పెద్ద చెల్లె కూడా అలానే స్టాప్ చేసేసింది. కాకపోతే మా చిన్న చెల్లె మాత్రం కంటిన్యూ చేసేసింది. సో తను MBA చేసింది, PG చేసింది, 2 PGs అయితే కంప్లీట్ చేసేసింది అన్నట్టు. సో తను ఒక లెక్చరర్ కూడా వర్క్ చేసింది. కాకపోతే మ్యారేజ్ అయింది రీసెంట్గా, అంటే ఒక 2-3 years అవుతుంది. పెద్ద చెల్లె మ్యారేజ్ అయిపోయి ఒక 6 years అయితే అవుతుంది. సో వాళ్ళైతే ఇప్పుడు సెటిల్డే. సో నెక్స్ట్ ఏంటి అంటే వాళ్ళిద్దరు మ్యారేజ్ అయిపోయిన తర్వాత నేను సెటిల్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చేసింది. సో దానికి కానీ ఇప్పుడు ఏంటి అంటే ఇన్స్టిట్యూషన్ అయితే నడిపాను. కాకపోతే దానిలో ఏంటంటే నాకు కావాల్సిన రెవెన్యూ వచ్చేది కాదు. సో స్టార్టింగ్ బాగానే ఉండేది, కాకపోతే కాంపిటీషన్ అనేది ఎక్కువైపోయింది. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఏ ఫీల్డ్లో అయినా సరే కాంపిటీషన్ ఉన్నట్టే. ఇప్పుడు నేను ఇన్స్టిట్యూషన్ రన్ చేసిన తర్వాత చాలామంది కాంపిటీటర్స్ వచ్చేసిన తర్వాత నా దగ్గర సోర్సెస్ ఎక్కువ లేకుండే. అంటే ఫస్ట్ ఏంటంటే నాకు ఎక్కువ కోర్సెస్ రావు ఒకటి, ప్లస్ ఏంటంటే నా దగ్గర ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కంప్యూటర్స్ అయినా కానివ్వండి, లేకపోతే ఆ చైర్స్ అయినా కానివ్వండి పాతగా ఉండేవి. కోర్స్ అంటే ఏం నేర్చుకున్నారు మీరు? అప్పట్లో నేను ఏంటంటే MS ఆఫీస్, తర్వాత వచ్చేసి DOS, తర్వాత ఫోటోషాప్, పేజ్ మేకర్, కొరల్ అని చెప్పేసి మూడు కోర్సులు మాత్రమే వచ్చేవి. ఓకే. సో అదర్ కాంపిటీటర్స్కి ఏంటంటే కోర్సెస్ ఎక్కువ వచ్చేవి. సో ప్లస్ వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ కూడా చూడడానికి రిచ్గా ఉండేవి కాబట్టి జనాలు అక్కడికి వెళ్ళేవాళ్ళు. సో అలా నా ఇన్స్టిట్యూషన్ ఏంటంటే డౌన్ అవ్వకుండా వచ్చేసింది. సో అక్కడ నాకు ఏంటి అంటే ఒకటి నేను ఎక్కువ కోర్సెస్ నేర్చుకోవాలి, లేదా నా రూమ్ అరేంజ్మెంట్స్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాన్నైనా మార్చుకోవాలి, అంటే రిచ్ లుక్ కనిపించేలా చేయాలి. సో అప్పుడు మాత్రమే నేను గెటిన్ అవ్వగలని నాకు అర్థమైపోయింది. సో అందుకోసమే కోర్సెస్ నేర్చుకోవడానికి సోర్సెస్ వెతకడం స్టార్ట్ చేశాను. సో అందులో భాగంగా ఇప్పుడు నేను ఇన్స్టిట్యూషన్ వదిలి బయటికి వెళ్ళి నేర్చుకోలేను. ఎందుకంటే నేను ఇన్స్టిట్యూషన్ వదిలేసి బయటికి వెళ్ళిపోయాము అంటే మళ్ళీ దాన్ని మెయింటైన్ చేయడానికి ఎవరు ఉండరు. సో అందుకోసం ఏంటంటే ఇన్స్టిట్యూషన్లోనే కూర్చొని నేర్చుకోవడానికి ట్రై చేయడానికి ఒక సోర్స్ దొరికింది ఏంటి అంటే ఇంటర్నెట్. సో ఇంటర్నెట్లో ఏం చేశాను అంటే ఇప్పుడు మనకు జనాలు వచ్చి దాన్ని ఏ కోర్సెస్ అయితే అడుగుతున్నారు స్టూడెంట్స్ వాళ్ళు వచ్చి, అంటే C++, జావా, వాటన్నిటిని వెతకడం స్టార్ట్ చేశాను అన్నట్టు. సో నాకు తెలిసింది ఏంటి అంటే ఇంటర్నెట్లోకి వెళ్ళేసి గూగుల్ ఓపెన్ చేసేసి దానిలో ఏం సెర్చ్ చేసినా దానికి సంబంధించిన ఏదో ఒక రిజల్ట్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే మనం ఏదో ఒకటి నేర్చుకోవచ్చు అని అయితే మా ఫ్రెండ్ చెప్పిండు అన్నట్టు ఒకసారి. సో వాళ్ళు ఆల్రెడీ బీటెక్ చేశారు కాబట్టి వాళ్ళు నాకు ఈ సలహా ఇచ్చారు. సో దాని ప్రకారం ఏంటి అంటే నాకు వచ్చి రాని ఇంగ్లీషే, అంటే ఇప్పుడు ఏదైనా టాలీ నేర్చుకోవాలనుకోండి, టాలీ హౌ లర్న్, లేకపోతే అది గ్రామర్ ఉండదు. ఇప్పుడు హౌ టు లర్న్ టాలీ అని కొడతాం కదా, అట్లా కాకుండా అప్పుడు వచ్చిన ఇంగ్లీష్ తోటే, అంటే C లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకోండి, C లర్న్ తెలుగు ఇట్లా కొట్టేవాడిని అన్నట్టు, ముక్కలుగా చేసేసి సెట్ చేసేవాడిని. సో దాంట్లో తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి ఏం వచ్చేవి కాదు, ఇంగ్లీషే వచ్చేవి. ఆ ఇంగ్లీష్ వచ్చిన దాంట్లో నుంచే ఏదో కొంచెం ఏదో ఒకటి నేర్చుకోవడానికి ట్రై చేసేవాడిని, పట్టేవాడిని, అయినా కూడా అర్థమయ్యేది కాదు. తర్వాత అందులో భాగంగానే ఇప్పుడు మనకు గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాత కొన్ని డేస్కి ఏమైంది అంటే వీడియో రిజల్ట్స్ కూడా రావడం స్టార్ట్ అయినాయి.
కదా. సో దానిలో వీడియో రివ్యూస్ వచ్చిన తర్వాత దాంట్లో నాకు హిందీ కూడా వస్తుందా లేదని సెర్చ్ చేసినప్పుడు హౌ టాలీ హిందీ అని టైప్ చేసినప్పుడు హిందీకి సంబంధించిన రిజల్ట్ వచ్చింది. సో అందులో నుంచి మనకు హిందీ ఛానల్కి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ అనేది వచ్చిన తర్వాత అక్కడ నేనైతే టాలీ కంప్లీట్ చేశాను. అంటే నేను ఎప్పుడైనా ఏదైనా ఒక కోర్స్ నేర్చుకునేటప్పుడు ఒక ట్యూటర్ దగ్గరికి వెళ్ళి సీమితం అయిపోరు. అంటే ఇప్పుడు నాకు ఒక ఆయన చెప్పిన తర్వాత ఆ ఎగ్జాంపుల్ నాకు అర్థమైంది, కాకపోతే నేను ఇంకా సాటిస్ఫై కాలేదనుకోండి ఏం చేసేవాడిని అంటే ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా వెతికేవాడిని అన్నట్టు. ఓకే, అంటే అట్లా ఒక సోర్స్ కాకుండా ఒక 4-5 సోర్సెస్ వెతుకుంటే నాకు అక్కడ ఏమయ్యేదంటే మంచి ఎగ్జాంపుల్స్ దొరికేవి. సో అలా ఇప్పుడు టాలీకి సంబంధించిన ఇప్పుడు నా ట్యూటోరియల్స్ నేను ఇంతకుముందు చెప్పాను, నేను సిడీస్ సేల్ చేసేవాడిని చెప్పేసి కదా. సో ఆ సిడీస్ సేల్ చేసేటప్పుడు దాంట్లో నేను ఎటువంటి ట్యూటోరియల్స్ క్రియేట్ చేసేవాడిని అంటే జనాలకు ఏ ఎగ్జాంపుల్ చెప్తే తొందరగా రీచ్ అవుద్ది. ఎందుకంటే ఇప్పుడు నాకు రాదు, నేను నేర్చుకోవడానికి ఎంత స్ట్రగుల్ అయ్యానో నాకు తెలుసు, ఎటువంటి ఎగ్జాంపుల్స్ చెప్తే నాకు ఎక్కుతుందో కూడా నాకు తెలుసు. సో అందుకోసం అటువంటి ఎగ్జాంపుల్స్నే నేను వెతికి ట్యూటోరియల్స్ క్రియేట్ చేశాను. సో అలానే సి లాంగ్వేజ్, C++, టాలీ, జావా, ఆటోక్యాడ్, SQL ఇప్పుడు దాకా నేను 20 కోర్సెస్ అయితే గూగుల్ ద్వారానే నేర్చుకున్నాను. 20 కోర్సెస్ నేర్చుకున్నాను. సో అవన్నీ నేర్చుకున్న తర్వాత ఇన్స్టిట్యూషన్లో చెప్దాం అనుకున్నాను, కాకపోతే అప్పటి వరకు ఏమైంది అంటే అందరి దగ్గరికి ఇంటర్నెట్ వచ్చేసింది. అప్పటిదాకా ఇంటర్నెట్ లేదు, అవైలబిలిటీ లేదు. సో ఇంటర్నెట్ వచ్చేసరికి జనాల్లో ఏమైంది అంటే జియో ఇంటర్నెట్ రావడానికి రీజన్ ఏంటి అంటే మెయిన్గా జియో, అంతే కదా. మీకు 300 రూపాయలు పెట్టేస్తే 3 months వరకు 1 GB డేటా ఇస్తున్నారు కాబట్టి అందరూ మొబైల్లలో నేర్చుకోవడానికే ఎక్కువ ప్రిఫరెన్స్ చూపించేసరికి ఈ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సడన్గా డౌన్ అయిపోయినాయి. సో అవన్నీ డౌన్ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి అందరు ఇన్స్టిట్యూషన్స్ కూడా అమ్మేసుకొని వెళ్ళిపోయారు. సో అక్కడ నేను ఏం చేశానంటే ఈ ఖాళీ పీరియడ్ అంటే ఇప్పుడు స్టూడెంట్స్ ఎట్లా రావట్లేదు, సో ఆ రాకపోయేసరికి నేను ఏం చేశానంటే వీడియో ట్యూటోరియల్స్ క్రియేట్ చేసి అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను. సో అందులో భాగంగానే చాలామంది యూజర్స్ నన్ను కింద కామెంట్స్లో అడిగేవాళ్ళు, అన్న అన్బాక్సింగ్ చేయి, లేకపోతే అన్బాక్సింగ్ అంటే నాకు అప్పటిదాకా అన్బాక్సింగ్ అనే వాడు తెలియదు. వీళ్ళు అడిగేసరికే అన్బాక్సింగ్ అని ఒకటి ఉంటుందని, మొబైల్ని ఓపెన్ చేసి చూపిస్తే దాన్ని అన్బాక్సింగ్ అంటారని నేను నేర్చుకున్నాను. సో అలాగే ఇప్పుడు ఏదైనా హ్యాకింగ్ చేయన్నా అని అడిగేవాళ్ళు. సో హ్యాకింగ్ అంటే నాకు తెలియదు, ఆ వర్డ్ వినడమే ఫస్ట్ టైం నేను నా లైఫ్లో. సో ఎందుకంటే నేను ఆపేసింది 10th తోటే కదా. సో అందుకోసం ఇటువంటి వర్డ్స్ నాకు టెక్నికల్ వర్డ్స్ అనేవి ఏం తెలియదు. సో వాళ్ళు అడిగిన వర్డ్ని నేను ఏం చేసేవాడిని అంటే నాకు తెలిసింది గూగుల్లోకి వెళ్ళేసి దాని పక్కకు తెలుగు హిందీ అని టైప్ చేసేస్తే దానికి రిలేటెడ్గా ఆర్టికల్స్ వస్తాయి, దాన్ని చదువుకొని మనం నేర్చుకోవచ్చు అని నాకు అర్థమైపోయింది. సో అందుకోసమే ఏ కోర్స్ అడిగినా కూడా వీళ్ళు లేకపోతే ఇప్పుడు కింద మన యూట్యూబ్ ఛానల్ చూసి నేర్చుకునే వాళ్ళైనా సరే, లేకపోతే ఇన్స్టిట్యూషన్కి వచ్చి నేను అడిగే వాళ్ళైనా సరే, వాటిని నేను గూగుల్లో సెర్చ్ చేసేవాడిని. సెర్చ్ చేసేసి ఆ వచ్చిన దాన్ని డ్రాప్ చేసేవాడిని కాదు. ఒకటి ఏంటి అంటే ఆ కోర్స్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు దాని మీదే ఉండేవాడిని. సో ఇప్పుడు ఆటోక్యాడ్ గురించి మాట్లాడినట్టయితే బీటెక్ చేసిన వాళ్ళకి అర్థం అవుతుంది. సో దానిలో ఉండే పెద్ద పెద్ద టెక్నికల్ టర్మ్స్, ఆ సాఫ్ట్వేర్ చాలా పెద్దది. సో అటువంటి కోర్స్ని కూడా నేను నేర్చుకున్నాను. ఇప్పుడు టాలీ ఉంది, టాలీ గురించి మాట్లాడినట్టయితే అది ఓన్లీ బీకామ్ వాళ్ళకే అర్థం అవుద్ది, మ్యాథ్స్ స్టూడెంట్స్కి అర్థం కాదు. ప్లస్ మళ్ళీ 10th క్లాస్ చదివేసి ఆపేసిన వాళ్ళకి మొత్తానికి అర్థం కాదు. సో అటువంటిది కూడా కంప్లీట్ చేశాను. సి లాంగ్వేజ్ కూడా కంప్లీట్ చేశాను. సో దానికి రీజన్ ఏంటి అంటే ఓన్లీ అక్కడ వాళ్ళు చెప్పింది విని వదిలేయకుండా ప్రాక్టీస్ చేసేవాడిని. ఓకే, సో మొత్తం మీరు గూగుల్లోనే నేర్చుకున్నారు. 20 కోర్సులు మొత్తం గూగుల్లోనే చూసి నేర్చుకున్నారు. గూగులే, మీకంటూ సపరేట్ గురువు అంటే ఎవరు లేరు? గురువు లేడు, నేనే గురువుగా మారిపోవాల్సి వచ్చింది తర్వాత. చాలా ఇన్స్పైరింగ్గా ఉంది బ్రదర్. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడండి అసలు? మా నేటివ్ ప్లేస్ కరీంనగర్ డిస్టిక్లో మాకు అక్కడ గోదావరి ఖని ఉంటుంది. గోదావరి ఖని పక్కన 18 లైన్ కాలనీ అని ఉంటుంది. సో ఇది మొత్తం మైనింగ్ ఏరియా అన్నట్టు. అంటే మా ఫాదర్ మైన్లో జాబ్ చేసేవాడు. సో ఇప్పుడైతే రిటైర్డ్ అయిపోయారు అనుకోండి. సో ఆ ఏరియా అన్నట్టు చాలా రిమోట్ ఏరియా. సో మీరు పేరు కూడా ఎప్పుడు కూడా మీకు గూగుల్లో వెతికితే తప్ప జనరల్గా బయటకు అయితే ఎక్కడ వినిపించని ఏరియా అన్నట్టు. సో అది ప్లస్ మా ఫాదర్ వచ్చేసి ఇంతకుముందు నేను చెప్పినట్టు సింగర్ అండ్ ఎంప్లాయ్ ఉండే. సో ఇప్పుడు మా మదర్ వచ్చేసి హౌస్ వైఫ్. సో ఎప్పుడైనా సరే ప్రోత్సహించడంలో మా మదర్ ఫస్ట్ అన్నట్టు. నేను ఏ పని చేసినా ఏం చేసినా అంటే నేను కోర్సెస్ నేర్చుకోవాలన్నా, ఇన్స్టిట్యూషన్ పెట్టాలన్నా, లేకపోతే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలన్నా వద్దు అనేది అయితే అనదు. ఒక పక్కా వెళ్ళి దాన్ని ట్రై చేయని అంటుంది. సో అందుకోసమే నేను అలా ట్రై చేశాను కాబట్టి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాను. సో నేను ఎప్పుడైనా సరే దాన్ని డిక్రేజ్ అంటే దాన్ని వదిలేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. మనతోటి కాదు అని నేను అనుకుంటూ ఉంటాను. కాకపోతే మా మదర్ ఏం చేస్తానంటే నీతో అయితే ఇది పక్కా దాన్ని ట్రై చేయని చెప్పేసి మా మదర్ తర్వాత వచ్చేసి మా సిస్టర్స్ ఎప్పుడు పుషప్ ఇస్తూ ఉంటారు. సో అందుకోసమే ఇక్కడ దాకైతే నేను రాగలిగాను. మీ స్టూడెంట్స్ ఎప్పుడు కాల్ చేస్తారా మీకు? చేస్తారు. ఎక్కడ కనిపించినా కూడా మాట్లాడతారు, చెప్తారు అన్న నీ వల్ల బీటెక్ పాస్ అని చెప్తారు. వాళ్ళు కాదు, ఎస్పెషల్లీ హ్యాపీ అనిపించేది ఏంటి అంటే యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత చాలామంది నేను పెట్టిన 42 వీడియోస్కి మీరు చూస్తే దానికి కొన్ని lakhs వ్యూస్ ఉంటాయి, సి లాంగ్వేజ్ వీడియోస్. సో నాకంటే బెటర్ చెప్పే వాళ్ళు ఉండరు కావచ్చు, నేనైతే చూడలేదు. కాకపోతే అక్కడ ఇచ్చే కామెంట్ ప్రకారం చూసుకున్నట్టయితే మా ప్రొఫెసర్ కూడా లేకపోతే మా లెక్చరర్ కూడా ఎటువంటి
ఇది ఇంత ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. దీనివల్ల మేము ఇన్ని రోజులు అర్థం కాని కాన్సెప్ట్ మాకు అర్థమైందని చెప్పేసి నాకు కామెంట్ రాసేటప్పుడు నా స్ట్రగుల్ నాకు గుర్తుకొస్తూ ఉంటుంది అన్నట్టు. నాకు కూడా అదే టాపిక్ వద్ద నేను ఆగిపోయేటోని, నాకు ఎవరైనా దీన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుండు అని నేను అనుకునేవాడిని. సో అదే నేను వాళ్ళకి ఇస్తున్నాను కాబట్టి వాళ్ళు రిటర్న్లో నాకు ఆ కామెంట్ రాస్తున్నారు అన్నట్టు. సో చాలామంది పాస్ కూడా అయిపోయారు.